ఏం జరుగుతుంది ఈ రాష్ట్రాలలో, ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఇంకా ఎలా, ఎంతమంది, ఏంటి ఆయన ఏం చేశాడు, ఆయన చేసినారు ఏంటి, ఏం దేశానికి ఏమైనా అన్యాయం చేశాడా, పోనీ ఏమంటే ఎదుటి వారు ఏమైనా దోచుకున్నారా, ఏం చేశారండి ఆయన. కొంతమంది ఉన్మాదులు దీనిని ఎంత వాళ్ళు ఉత్సాహాన్ని ఎంత సంతోషపడుతున్నారు అనేది వాళ్ళు పెట్టే కామెంట్స్లలో, అంటే చావును కూడా ఆనందించగలిగే అంత రాక్షసత్వంలోనికి, అంత రాక్షసత్వంతో నిండిపోయారా అనిపిస్తుందండి వాళ్ళని చూస్తుంటే. స్వయంగా నాకే పెట్టాడండి ఒకడు, ఆ శివశక్తి అనేటువంటి వాట్సాప్లో శివశక్తి అనే ఒక డీపీ పెట్టుకొని, శివశక్తి డీపీ పెట్టుకొని డైరెక్ట్గా వాడు నాకే నిన్న నైట్ వాయిస్ మెసేజ్ పెట్టాడు, టెక్స్ట్ మెసేజ్ పెట్టాడు. ఫోన్ చేస్తుంటే గతంలో నేను వాడిని బ్లాక్లో పెట్టాను, వాట్సాప్లో మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నాడు, వాయిస్ మెసేజ్లు పెడుతున్నాడు, అన్నీ ఉన్నాయి. అంటే ఏంటి, 12 మంది, అందులో ఒకడు పోయాడు, ఇంకా 11 మంది మిగిలారు అంటే లెక్క పెట్టుకుంటున్నారా, తీసేద్దాం అనుకుంటున్నారా? అయితే మీకు మింగుడు పడని ఒక విషయం చెప్తాను, ఏంటంటే మీరు మమ్మల్ని చంపగలరేమో కానీ క్రైస్తవ్యాన్ని మాత్రం మీరు చంపలేరు. మీరు మనుషులు చంపగలరేమో కానీ క్రైస్తవ్యాన్ని లేకుండా చేయటం అది మీ వల్ల అవ్వదు. క్రైస్తవ్యం అనేది లేకుండా చేయటం అనేది అది నెవర్. భూమి ఆకాశాలు గతించిన ఆయన మాట గతింపదు అన్నాడు ఆయన. యేసుక్రీస్తు చంపేస్తే అయిపోద్ది అందుకుంది మతం, అంతే కదా. అక్కడి నుంచి వచ్చాం మనం. యేసుక్రీస్తు చంపితే మతం, ఆ యేసుక్రీస్తుని చంపేస్తే ఇంకేం ఉండదు అనుకున్నారు. యేసుని చంపేశారు, కానీ ఒక్క యేసుక్రీస్తుని చంపారు. ఆ ఒక్క యేసుక్రీస్తు కార్చిన రక్తపు బొట్టులో నుంచి, ఆయన కార్చిన రక్తంలో నుంచి ఈరోజు ప్రపంచంలో కొన్ని వందల కోట్ల మంది క్రైస్తవులు పుట్టుకొని వస్తూనే ఉన్నారండి. ఇంకా